తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ ఏ పిల్లలకైనా ఆరాధ్య దైవం. అమ్మ చూపే ప్రేమకు అంతే ఉండదు. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. పిల్లల మీద ఒక దెబ్బ పడినా వారికంటే ఎక్కువ అల్లాడిపోయేది ఆ మాతృమూర్తే. అలాంటి అమ్మతనానికే మచ్చ తెచ్చింది ఓ కనికరం లేని కసాయి. రోజు కొడతారమ్మా? రోజు కొడతాంటండి. రోజు నా పిల్లకి పిల్లలు రోజు ఆ పిల్లల్ని కొట్టుకొని రోజు మా పిల్లలు కొట్టుకుంటారు. మీకు ఎందుకో బాధ అని అడుగుతాను. నవమాసాలు మోసి కనిపించిన కన్నపిల్లల కంటే ఆమె పక్కలో పడుకున్న ప్రియుడే ఎక్కువయ్యాడు. భర్త చనిపోయాక తండ్రి లేని ఆ పిల్లలను అమ్మా నాన్న అన్నీ తానై ప్రేమను పంచి పెంచి పోషించాల్సిన ఆమె ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఛార్జింగ్ వైర్తో కొట్టి గాయాలపై కారం పూసి హింసిస్తోంది. ఆ బాలుడి వీపుపై వాతలొచ్చేటట్టు కొట్టిన ఆ దెబ్బలను మీకు చూపించలేకపోతున్నాం. పిల్లల వీపుపై దెబ్బలు చూస్తే కంట కన్నీరొలుకుతోంది. ఇలా చేయడం తగునా తల్లి అంటూ ఆమెను సుమన్ టీవీ ప్రశ్నించగా కోపంలో కొట్టారంటూ సమాధానమిస్తోంది. చంపేంత కోపం మాకు లేదన్నా. కాదు, అన్నది చంపేసుకో, చేతులారా చంపేసుకోవడానికి కాదు కదా. కోపంలో కొట్టేశాడు. తను కొట్టడం కరెక్ట్ కాదు. నేను దాన్ని సమర్థించట్లేదు. అడ్డం వెళ్ళినందుకు నన్ను కొట్టాడు. కోపంలో కొట్టాడు తప్ప చంపేయాలి కన్నది చంపేసుకోవడానికి కాదు కదా. నేను ఆహా, మేమిద్దరం అసలు మ్యారీడ్. తను మ్యారీడ్ కాదు అసలు. అబ్బాయి సొంత తండ్రి కాదు. మరి సొంత తండ్రి కానప్పుడు కొట్టే హక్కు లేదు కదా. నేను చాలాసార్లు చెప్పానన్నా, చెప్పినాక తను వినిపించుకోలేదు. ఇక్కడ ఉంటున్నాం కదా, డాడీ అని పిలుస్తున్నాడు, కేర్ తీసుకుంటాను, ఇలానే ఉంటా. నేనేంట్రా అంటే తనకు వీక్నెస్ అయిపోయాను. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్లకు చెందిన గానాల శారద భర్తతో విడిపోయి పిల్లలు ఉదయ్ రాహుల్, రేణుకతో కలిసి జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ మాల్ సమీపంలో నివాసముంటోంది. నల్లవెలుగుల పవన్ కుమార్ అనే వ్యక్తితో కలిసి ఆమె సహజీవనం చేస్తోంది. రోజు పవన్ కుమార్ మద్యం సేవించొచ్చి చిన్నారులు ఉదయ్ రాహుల్, రేణుకను సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్తో చిత్రహింసలు పెడుతున్నాడు. తల్లి శారద అతడికి సహకరిస్తూ చిన్నారులను కొట్టేది. చిన్నారుల ఒంటిపై గాయాలకు కారం పోయడంతో పాటు నోట్లో కారం, పచ్చిమిర్చి కుక్కి హింసించేది. శనివారం అర్ధరాత్రి చిత్రహింసలు భరించలేక చిన్నారులు కేకలు వేసుకుంటూ బయటకు రాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని పోలీసులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అసలు ఆయన తెలగైన తిరిగి ఎవరిని చూడలేదండి. కన్న తల్లి పదానికే అసలు విలువ లేదండి. ఎవరైనా చేస్తే తల్లి ఆదుకుంటది. అలాంటిది తల్లే ఈ రకంగా చేస్తుందంటే చాలా ఇదిగా సిగ్గుచేటు. ఇప్పుడు మేము తెలిసి మాకు మనసు అంతా చాలా చలించిపోయిందండి. మా పాప 10th చదువుతుందండి. మా పాప ఈ పిల్లలతో ఆడుతుంది. అక్క, మా అమ్మ నాన్న చేతులు కాళ్ళు కట్టేసి మమ్మల్ని నోట్లో గుడ్లు పెట్టి కొట్టేస్తారు, నువ్వు మళ్ళీ మీ మమ్మీతో గట్టా చెప్పకు, మళ్ళీ మీ మమ్మీ వస్తే మళ్ళీ మమ్మల్ని కొడతారని చెప్పి అంటదంటండి. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తల్లితో పాటు ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఛార్జింగ్ వైర్తో ఆ పాత దెబ్బలు కూడా ఉన్నాయి కదా, మరి అది ఎప్పుడు కొట్టారు? అవి కూడా ఛార్జింగ్ వైర్తో. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? చాలాసార్లు కొట్టారా?